నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక పరంగా మనకున్న సందేహాలను నివృత్తి చేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు. మరి వారిని అడిగి అనేక సందేహాలను నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. అమ్మ, మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, ఎర్లీగా ఆఫీస్లో ఉండడము, పిల్లలకి టిఫిన్స్ పెట్టాలని, హస్బెండ్ని పంపించాలని చెప్పేసి చాలామంది ఆడవారు పొద్దున్నే లేవగానే డైరెక్ట్ వంటిల్లోకే వెళ్ళిపోయి వంట చేస్తూ ఉన్నారు. అలా చేయొద్దు, స్నానం చేసి మాత్రమే చేయాలి, పిల్లలు కూడా ఇలాంటి బుద్ధులు నేర్పొద్దని చాలామంది మాట్లాడుకుంటున్న ప్రధానమైన మాటలు ఇది ఎక్కువగా వినిపిస్తుంది. ముఖ్యంగా పొద్దున్నే ఆడవారు వంటింటికి వెళ్ళే ముందు చేయాల్సినప్పుడు ఎలాంటి పద్ధతులు ఆచరించాలి? మీరు అడిగే దాంట్లో ఒకటి మిస్ అయ్యారమ్మా. పిల్లల్ని పంపించాలి, భర్తను ఆఫీస్కి పంపాలి, ఇంకోటి కూడా ఉంది, వీళ్ళు కూడా ఆఫీస్కి వెళ్ళాలి. అది కూడా ఉంది కదా చాలా మందికి. చిన్న పెద్ద అన్నది వదిలేయండి, ఇవన్నీ ఉన్నప్పుడు ఏది నిద్ర లేవంగానే వంటింట్లోకి వెళ్ళి వంట మొదలు పెడుతున్నారు, తప్పు అని. నిజమే, స్నానం చెయ్యందే వంట చేయడం అన్నది శ్రేయస్కరమైనటువంటి పద్ధతి కాదు. ఎందుకు అంటే పడుకున్నప్పుడు మన శరీరంలో నుంచి వ్యర్థాలన్నీ బయటకు వస్తాయి. మెటాబాలిక్ యాక్టివిటీ అంటారు, అంటే జీవ ప్రక్రియ చాలా బాగా జరుగుతుంది. శరీరం అంతా శుభ్రపడుతుంది. ఆ శుభ్రపడే ప్రాసెస్లో లోపల ఉన్న వ్యర్థాలు మాలిన్యాల రూపంలో బయటకు వస్తాయి. మనం మామూలుగా ఏం చేస్తాం, పళ్ళు తోముకుంటాం, నోట్లోంచి వచ్చిందంతా పోతుంది, కళ్ళ నుంచి పుసులు తీస్తున్నాం, చెవుల్లో ఇంకా చిన్నపిల్లలకి అయితే గులివి కూడా తీస్తాం, అలాగే ముక్కులోంచి అన్నీ తీసేస్తున్నాం, ఇంకా వేరే ద్వారాలు కూడా పెడుతున్నాయి. కానీ మన శరీరంలో స్వేద గ్రంథులు ఉన్నాయి. ప్రతి రోమకూపం నుంచి చెమట వస్తుంది, అది కూడా పనికిరాందే కదా. ఇదంతా ఎక్కడుంటుంది? కట్టుకున్న బట్టల్లో ఉంటుంది. మరి అలాంటి బట్టలతో వెళ్ళి వంట చేస్తే ఆరోగ్యం అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరు చెప్పేది ఏం లేదమ్మా. ఇవన్నీ ఆలోచించి ప్రశ్నేసే వాళ్ళ కోసం మాట్లాడుతున్నాం, కానీ ఆలోచించకుండా మేమేం చేస్తే మంచిది అని అడిగి చెప్పిన దాన్ని చెప్పినట్టు పాటించే వాళ్ళకి పూర్వకాలంలో స్నానం చేసి వంట చెయ్యి అన్నారు. ఇందులో మీకు ఏమన్నా లాజిక్ కనపడుతుందా? స్నానం ఎందుకు చెయ్యాలి అన్న దాంట్లో కనపడుతుంది కదా, అంతే చెప్పారు, అంతకన్నా వేరేది కాదు. కనుక స్నానం చేసి వంట చేస్తే బాగుంటుంది. అందరూ పరిగెత్తాలి కనుక నేను స్నానం చేయకుండా పెడతాను అంటే ఒక్క 5 నిమిషాలు, అంతకన్నా ఎక్కువ పట్టదు కదా. స్నానం చేసేసి పెడితే తర్వాత చేసే పని కలిసి వస్తుంది కదా, తర్వాత స్నానం చేయకుండా. అయితే ఇప్పుడు చాలామందికి ఏంటంటే, మేము వంట చేసేపటికి చెమట పడుతుంది, అందువల్ల మేము వంట చేసి స్నానం చేస్తాం, స్నానం చేయగానే మేము ఆఫీస్కి వెళ్ళే బట్టలు వేసేసుకుంటాం. వంట చేయగానే ఆఫీస్కి వెళ్ళే బట్టలు వేసుకోవాలని అర్జెంట్ ఏముందమ్మా. హాయిగా స్నానం చేసి ఇంట్లో కట్టుకునేటటువంటి బట్టలు ఏమన్నా కట్టుకుని ఎలాగో మాస్తాయి అవి పని చేస్తే, వంట చేయడం, పూజ చేయడం, ఇట్లాంటివన్నీ చేసుకుని చెమట పట్టడం కూడా అయిపోయిన తర్వాత అప్పుడు బట్టలు మార్చుకోవడం, వీలైతే ఒక చెంబుడు నీళ్ళు పోసుకోవడం చేయొచ్చు. ఇట్లా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి చాలామంది ఆడపిల్లలు, ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు స్నానం చేయంగానే, నిద్ర లేవంగానే స్నానం చేసి ఒక నైటీ వేసుకుని రాత్రి పడుకున్నది కాక, నేను చెప్పాను దాన్ని నైటీ అనకండమ్మా, హౌజీ అనండి అని చెప్పాను. నైటీ అంటే రాత్రి వేసుకునేది కదా, అంచేత హౌస్ కోట్ లాంటిది ఏదన్నా దాని పేరు మార్చుకోండి, వేసుకుని అదే మడిబట్ట అనుకోండి కావాలంటే, అది కట్టుకుని వంట చేసి దాన్ని అక్కడ పారేసి హాయిగా, ఎట్లాగూ నైటీ విప్పేసి, మీరు అందరూ వద్దన్నా నైటీలే వేసుకుంటున్నారు కదా ఈ మధ్య, రాత్రి పడుకున్న నైటీతో వచ్చి వంట చేసి తర్వాత స్నానం చేస్తారు. రాత్రి పడుకున్నది కాక పగలు ఇంకోటి వేసుకోండి, ఒక చెమ్ముడు నీళ్ళు పోసుకుంటూ వచ్చేదేముంది, అంతే కదా. ఎందుకు అంటే చెమట వాటి నిండా ఉంటుంది. ఎంత లేదన్నా చెయ్యి ఇట్టో అట్లాగో బట్టలకి తగలకుండా, వండే పదార్థాలకి తగలకపోదు మనం కట్టుకున్న బట్ట. కానీ దానికి ఉన్న మాలిన్యం బట్టకెందుకు, తినే పదార్థానికి ఎందుకు తగలాలన్న కాన్సెప్ట్. ఏ పని చేయడం మనకే చికాగ్గా ఉంటాయి కొన్ని. అందువల్ల మీరు అడిగిన దాంట్లో పరిగెడుతున్నారు అంటే వాళ్ళని తోస్తున్నారు, పరిగెత్తక ఏం చేస్తారమ్మా. వాళ్ళంతటి వాళ్ళు అడిగేశారని కూడా నేను అనుకోను, వెనకాల నుంచి పుష్ చేస్తే నడుస్తున్నారు అని. కనుక వాళ్ళకు కూడా తగినంతటి సౌకర్యం ఇవ్వాలి. ఆడవాళ్ళు సంప్రదాయబద్ధంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళంతా, కుటుంబంలో మగవాళ్ళు కూడా సంప్రదాయబద్ధంగా ఉండి వాళ్ళు అలా ఉండడానికి తగినటువంటి సహకారం చేయాలి.
పిల్లలు కూడా ఎంత వయసు వచ్చినా అమ్మని పని మనిషిలాగా చూడడం మాని అమ్మకి సహాయం చేయడానికి సిద్ధపడి వాళ్ళు కూడా శుచిగా ఉండడం మొదలు పెడితే అప్రయత్నంగా అన్నీ సర్దుకుంటాయి. ఓకే. అలాగే ఇలా చేయడం వల్ల అంటే మనం స్నానం చేయకముందు డైరెక్ట్గా వచ్చి చేయడం వల్ల మనకొచ్చే ఏమన్నా ధనానికి సంబంధించి ఐశ్వర్యానికి సంబంధించి ఏమన్నా దరిద్రానికి సంబంధించి మనకి వచ్చే అవకాశం ఉందంటారా? అమ్మ అశుచిగా ఉన్న చోట దరిద్రం ఉండదా? లక్ష్మీదేవి తాను ఉంటాను అని చెప్పినటువంటి చోట్లు కొన్ని ఉన్నాయి, శుచిగా ఉన్నటువంటి చోట అని మొదటిది. కరెక్ట్. ఎప్పుడైతే నువ్వు శుచిగా లేవో ఇల్లు బాగున్నంత మాత్రాన నువ్వు దరిద్రంగా ఉంటే దగ్గరికి వస్తుందా? రాదు. పాచిమొహంతో ఉంటే వస్తుందా? పాచి బట్టలతో ఉంటే వస్తుందా? రాదు కదా. లక్ష్మీదేవి మీ దగ్గరికి రావాలి అంటే ఆడవాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, వీలైనంత వరకు శుచిగా ఉండే ప్రయత్నం చేయండి. బయటకు వెళ్ళట్లేదులే, అలాంటి బట్టలు కట్టుకుంటే ఏంలే, ఇప్పుడు స్నానం చేయాలా, పర్వాలా బయటికి వెళ్ళేటప్పుడు కదా నేను మేకప్ చేసుకుంటాను, ఇప్పుడు మొహాన బొట్టున్నా లేకపోయినా పర్వాలేదు, కంటికి కాటుకున్నా లేకపోయినా పర్వాలేదు అనుకునేటటువంటి మనస్తత్వంలో పడిపోయారు. ఎప్పుడు బయటికి వెడితే అప్పుడే అలంకరించుకోవడం, అట్లా కాదు. గొప్ప గొప్ప నగలు మొదలైనవి అలంకరించుకోకపోవడం పర్వాలేదు, కానీ మొహం కొడుక్కుని బొట్టు పెట్టుకుని కాటుకు పెట్టుకుని తల్లో పూలు పెట్టుకోవడానికి బయటికి వెడితేనే చేయాలన్న లాంటి నియమం లేదు. అయినా బయటికి వెళ్ళిన విధాలు ఇంట్లో ఉన్నాయి అవసరం కనుక శుచిగా ఉండాలమ్మా, అంతే. చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.